హాయ్ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఈతేషి కుకింగ్. ఈరోజు నా రెసిపీ హల్వా అనమాట. రాగి హల్వా. సమ్మర్ వచ్చేసింది కదా, సో ఏదైనా మంచిగా తినాలని చెప్పేసి నేను ఈరోజు రాగి హల్వా అయితే చేస్తూ ఉన్నాను. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇక 1 కప్పు రాగి పిండి, 1 కప్పు డ్రై ఫ్రూట్స్ పౌడరు, 2 కప్స్ పచ్చి కొబ్బరి తురుమైతే తీసుకుంటా ఉన్నాను. ఇక కొబ్బరి అనేది ఆప్షన్, కావాలంటే తీసుకోవచ్చు, లేదు అంటే వద్దు. ఇందులోకి నేను 2 కప్స్ వాటర్ అయితే యాడ్ చేసేసి గ్రైండ్ చేసుకొని పల్సాగా ఉండే క్లాత్లోకి వేసుకొని దీనైతే పాలైతే తీసుకుంటా ఉన్నాను. ఇది క్లాత్లోనే వేసుకొని తీసుకోవాలండి, లేకుంటే హల్వా నీట్గా క్లీన్గా రాదనమాట. సో పల్చాగా ఉండే క్లాత్లోకి వేసుకొని మనము ఇలా కలుపుతూ ఉంటే దీనిలో ఉండే పాలంతా గిన్నెలోకి దిగిపోతుంది. తర్వాత మళ్ళీ సెకండ్ టైం కూడా దీంట్లో తొక్కు ఉంటుంది, పైన తీసుకొని గ్రైండర్లోకి వేసుకొని వాటర్ వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకొని మళ్ళీ మనము తీసుకోవచ్చు, పాలు తీసుకోవచ్చు అనమాట. 2 టైమ్స్ తీసుకుంటే క్లీన్గా వచ్చేస్తుంది. మనం తర్వాత దీన్ని బెల్లంలోకి వేసుకొని అయితే హల్వా చేసుకోవాలి. సో బెల్లం అయితే ఓ బాండ్లీలోకి వేసుకొని కరిగించుకోవాలన్నమాట. ఇదేం పాకం అవసరం లేదు. నేను 1.5 కప్పు బెల్లం అయితే వేసాను. సో 1 కప్ రాగి పిండి, 1 కప్ డ్రై ఫ్రూట్స్ది పౌడర్ వేసాను కాబట్టి నేను 1.5 కప్పు బెల్లము, 2 కప్స్ వాటర్ అయితే యాడ్ చేసుకొని నేను దీన్ని బెల్లం అయితే కరిగించుకుంటా ఉన్నాను. ఇది పాకం ఏం అవసరం లేదు, జస్ట్ కరిగిపోతే చాలు. ఎందుకంటే బెల్లంలో మన్ను ఉంటుంది కదా, తినేటప్పుడు చిక్తా ఉంటుందని చెప్పేసి కరిగిచ్చేసి నేను ఇప్పుడు ఫిల్టర్ అయితే చేసుకుంటా ఉన్నాను. మనం ముందుగానే తీసుకుంటాం కదా రాగి పిండి, డ్రై ఫ్రూట్స్, కొబ్బరి వేసి పాలు, దాంట్లోకి అయితే ఫిల్టర్ చేసుకొని ఇక మనమైతే హల్వా చేసేకి రెడీ అయిపోతాము అన్నమాట. ఇక మనం హల్వా చేసే బండ్లు అయితే కడాయి మందంగా ఉండాలి, అంటే థిక్గా ఉండే బండ్లు అయితే పెట్టుకొని చేయాలి. పల్చగా ఉంటే అడుగంటుకుంటుంది అనమాట, థిక్గా ఉంటేనే ఇది బెస్ట్ అనమాట. సో మనం థిక్గా ఉండే బండ్లు పెట్టుకొని దీంట్లోకి మనము బెల్లం నీళ్ళు మరీను పాలు, కొబ్బరి పాలు, అది పాలు తీసుకుంటాం కదా, 2 మిక్స్ చేసుకుంటాం, బండ్లలోకి వేసుకొని ఎక్కడ చేయి విడకుండా కలుపుతూ ఉంటే 1 or 2 సెకండ్స్ కూడా అట్లా విడకూడదు, కలుపుతూనే ఉండాలన్నమాట. కలుపుతూ ఉంటే ఇది మంచి స్ట్రక్చర్ గట్టిగా అయిపోతుంది, మంచి స్ట్రక్చర్ వచ్చేస్తుంది అనమాట. కలుపుతూనే ఉండాలి, ఎక్కడైతే వదలకూడదు. కాస్త ఫస్ట్ అయితే స్లోగా, తర్వాత కొంచెం ఫాస్ట్గా కలుపుకుంటూ ఉంటే అయిపోతుంది. ఇలా థిక్గా అయిపోతుంది అనమాట. అయిపోయింది ఇప్పుడు హల్వా అయితే. మనం చివరిగా అయితే ఒక 2 స్పూన్స్ గీ అయితే వేసుకోవాలి. వేసుకొని కలుపుకుంటూ ఉంటే గీ అంతా హల్వాలోకి మిక్స్ అయిపోయి బాగా అయితే మంచిగా అయితే వచ్చేస్తుంది. మనకు హల్వా అయ్యింది అని ఎట్లా తెలుసుకుంటామంటే, మనం కలుపుతూ ఉంటే బాండ్లీకి మెతుకోకుండా గంటకే మెతుకొని దాంతోపాటు వస్తుంది అనమాట. అప్పుడైతే హల్వా రెడీ అయిపోయింది అనమాట. సో మనం ఒక బౌల్ తీసుకొని దానికైతే నెయ్యి పూసుకొని పెట్టుకోవాలి. నెయ్యి రాసుకొని పెట్టుకొని ఈ హల్వా అంతా గిన్నెలోకి వేసుకొని మనం ఒక 2 hours అట్లా ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, లేదు బయటన్నా పెట్టుకుంటే హల్వా అయితే రెడీ అయిపోతుంది. సో అయిపోయింది ఇప్పుడు చూడండి, ఇలా అవుతుందన్నమాట. ఇలా చుట్టూ తిప్పుతూ ఉంటే గంటతోనే వస్తుంది. సో అలా ఇలా అయితే హల్వా అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం దీనైతే గిన్నెలోకి వేసుకునేద్దాము. ఒక బౌల్, రౌండ్ బౌల్, మోల్డ్, కేక్ మోల్డ్ దేనికైనా వేసుకోవచ్చు. నేనైతే బౌల్లోకి వేసుకుంటూ ఉంటాను. సో ఫ్రిడ్జ్లో పెడదాము అని చెప్పేసి ఒక 1/2 hour ఫ్రిడ్జ్లో పెడితే కూల్ అయిపోతుందని చెప్పేసి నేను బౌల్కి నెయ్యి రాసేసి దీన్ని బౌల్కి అయితే వేసుకుంటూ ఉంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. హల్వా అయితే అయిపోయింది. ఇక మనము దీని బౌల్లోకి అయితే వేసుకొనేసి ఉడుగ్గా ఉన్నప్పుడే సెట్ చేసుకోవాలన్నమాట. పైన కొద్దిగా నెయ్యి వేసేసి సెట్ చేసుకునేద్దాం నీట్గా. తర్వాత అయితే సలగైపోతే నీట్గా రాదు. కొద్దిగా నెయ్యి వేసుకొని ఇలా సెట్ చేసుకోవాలి. హల్వా అయితే చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇది చల్లగా అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకొని కట్ చేసుకొని పిల్లలకి బౌల్లోకి వేసి స్పూన్ వేసేస్తే తినేస్తారనమాట హ్యాపీగా. చాలా అంటే చాలా బాగుంటుంది, ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. చేసి ఎలా ఉంది అని చెప్పేసి తినేసి నాకైతే కామెంట్ చేయండి. దీన్ని ఫ్రిడ్జ్లో పెడితే
కూల్ కూల్గా ఐస్ క్రీమ్ మగట్లో జల్లీ జల్లీగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక నా ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.